స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా జననాయకుడు పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వర్ణ కుప్పం విజన్ 2029 ద్వారా రాష్ట్రంలోని కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం. చిత్తూరు నగరపాలక పరిధిలో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి. అధికారులను ఆదేశించిన నగర సహాయక కమిషనర్ ప్రసాద్. ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులకు రక్షణ కల్పిస్తూ అన్ని సేవలు చేస్తున్న పోలీసులకు బకాయి బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. సిపిఎం పార్టీ నేతల వెల్లడి. వార్తల్లోని వివరాలు. ప్రజల సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు చేపడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జననాయకుడు పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ద్వారా అర్జీదారుల నుండి సమస్యల అర్జీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వీకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండవసారి 3 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణం నందు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఉదయం 9 గంటల నుంచి అర్జీదారులు అర్జీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి 25 కౌంటర్ల ద్వారా 1090 మంది అర్జీలు స్వీకరించారు. అనంతరం అర్జీదారుల వద్దకు వెళ్లి ప్రతి అర్జీని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వీకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందించిన ప్రతి ఫిర్యాదును అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇది ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వమని, ప్రజలకు ఎక్కడా ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా అర్జీలు స్వీకరిస్తున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో ప్రజలు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. స్వర్ణ కుప్పం విజన్ 2029 ద్వారా కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోనే కుప్పాన్ని ఆదర్శ కుప్పంగా తీర్చిదిద్దుతామని అన్నారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే ఈ రోజు జననాయకుడు అనే పేరుతో నూతన కార్యక్రమాన్ని చేపట్టామని, ఇందులో ప్రజలు తమ సమస్యలను తెలియజేసే అవకాశం కల్పించేలా జననాయకుడు పోర్టల్ ఏర్పాటు చేశామని, అందులో సమస్యలను రికార్డు చేసి వాటి పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు. అలాగే ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు ప్రత్యేక స్థానం ఉందని, ఇందులో భాగంగానే కుప్పం నియోజకవర్గ ప్రజలు తనను 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపడం హర్షణీయమన్నారు. ప్రభుత్వ పాలసీల ద్వారా ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తూ మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవాల్సిన అవసరం తమ కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం ద్వారా రావాల్సిన పథకాలను సైతం పూర్తి స్థాయిలో అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇంకా అనేక జీరో వేస్ట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాం. రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈ నియోజకవర్గాన్ని కూడా ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ వర్కౌట్ చేశాం.
ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. కుప్పం నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే గెలిపించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిపించారు. వేరే సింబల్ తెలియని నియోజకవర్గం ఇది. అదే సమయంలో ఒక మారుమూల ప్రాంతం. దీన్ని ఏ విధంగా అన్ని ప్రాంతాలతో సమానంగా అవసరమైతే మిన్నగా ఏ విధంగా అభివృద్ధి చేయాలో దానికి ప్రణాళిక తయారు చేశాం. ఈరోజు ఇక్కడ మీకు ప్రజెంటేషన్ చేసింది కానీ ఇక్కడ చూపించింది కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది జననాయకుడు అనే పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నేరుగా చెప్పుకున్నా, వాట్సాప్ గ్రూపుల్లో నేరుగా సెల్ ఫోన్లో మెసేజ్ ఇచ్చినా, అదేవిధంగా మా కార్యకర్తలు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇవన్నీ జననాయకుడు పోర్టల్లో రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత అవి డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తాం. ఇక్కడ ప్రధానంగా నాకు 3 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చాం. ఆ హామీలు మా కార్యకర్తలంతా ఇంటింటికి వెళ్లి చెప్పి ఓట్లు వేయించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉంది. మేము హామీలు ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలుస్తాం. ఆ మ్యాండేట్ తీసుకున్న తర్వాత తిరిగి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముందుకు పోతాం. ఇందులో కార్యకర్తలు అనేవాళ్ళు ప్రజాస్వామ్యంలో చాలా కీలకంగా ఉంటారు. దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడ కానీ. ఇప్పుడు అలాంటప్పుడు అనేక హామీలు వాళ్ళు ప్రజలకు ఇచ్చారు. ఒక ల్యాండ్ ఇష్యూ కావచ్చు, ఒక పెన్షన్ ఇష్యూ కావచ్చు, ఇంకో సమస్య కావచ్చు, అవన్నీ కూడా హామీలు ఇచ్చి తద్వారా అధికారంలోకి వచ్చాం. అదే మాదిరిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఈ నియోజకవర్గం పైన ఉంటుంది. నేను కాన్స్టిట్యూన్సీని నర్చర్ చేయాలి. 8వ సారి నేను నిలబడ్డానికి గెలిపించారు. కంటిన్యూగా 8 సార్లు గెలిపించారు. అలాంటప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీకి నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అదొక పక్కన. 3వది, నేను ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటాయి. ఏవైతే ప్రభుత్వ పాలసీల ద్వారా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ తద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత, ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. ఈ 3 బాధ్యతలను నెరవేర్చాలంటే సమర్థవంతంగా ఇక్కడ జననాయకుడు అనే పోర్టల్ నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పెట్టుకున్నాను. నా పిఏ ఉంటాడు. ఒక పక్క మా రాజకీయ నాయకులు కూడా ఉంటారు. ఇంకో పక్క గవర్నమెంట్ కాడా ఉంటుంది. ఏవైతే జెన్యున్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేయడానికి పీజీఆర్ఎస్ దానికి వెళ్తాయి, ఆ పోర్టల్కి వెళ్ళిపోతాయి. నాకు రియల్ టైం గవర్నెన్స్ ఇంటిగ్రేట్ అవుతుంది. అందరికీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తున్నాం. ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాలని. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్ అయితే ఈ టైం, ఒకవేళ రిసోర్సెస్ లేకపోతే ఏ విధంగా చేయాలో ఆలోచించుకుంటా ప్రాధాన్యత క్రమంలో. నాన్ ఫైనాన్షియల్ జెన్యూన్ గా ఉంటే, చట్టపరంగా ఉంటే నో నెగోషియబుల్, 0 టాలరెన్స్ అన్ని పరిష్కారం చేస్తాం. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చింది ఏంటంటే, ఇవన్నీ కూడా రికార్డ్ చేసిన తర్వాత ఇవి నేరుగా గవర్నమెంట్ సమస్యలన్నీ పీజీఆర్ఎస్కి వెళ్తాయి. నేను ఎమ్మెల్యేగా చేయవలసిన బాధ్యతలు ఉంటే నాకు వస్తాయి. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్, కోఆర్డినేషన్, లేకుంటే కొంత హెల్ప్ అవన్నీ ఉంటే వ్యక్తిగతంగా చేసే పనులు నాకు వస్తాయి. హెల్ప్ చేయాలి, పార్టీకి బాగా పనిచేశారు అనుకున్నప్పుడు నేను వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా అవి ప్రత్యేకంగా నేను చేస్తాను యాజ్ ఎమ్మెల్యే. ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని చేయడం కోసం జననాయకుడు పోర్టల్ తీసుకొచ్చాం. టెక్నాలజీ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది.
ఏ సమస్య కూడా కాగితం ఒకసారి రికార్డ్ చేసిన తర్వాత అది అయినాక మళ్ళీ కన్సర్న్ పిటిషన్ ఇచ్చిన వారికి చెప్పి నీది క్లోజ్ చేశాం, నీ సమస్య పరిష్కారం చేశామని కూడా చెప్తాం. అది కూడా మా నాయకుల ద్వారానే వాళ్ళు అది కూడా చెప్తాం. ఎందుకంటే రేపు మళ్ళా ఊరికి పోయేది ఈయనే, ఓటు అడిగేది ఈయనే అడుగుతారు కదా. మా నాయకుడి దగ్గరే చెప్తాం. అతను వాళ్ళకి చెప్పి ఈ సమస్య ఇచ్చారు మన ఎమ్మెల్యే గారికి, ఆయన ఈ సమస్య పరిష్కారం చేశారు, మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది ఒక లూప్ కింద తీసుకున్నాం. మళ్ళీ దీనికి ఒక పగడ్బందీగా మీరు చూస్తే ఫస్ట్ మాకు రిసెప్షన్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ కౌంటర్స్ ఒక 5 పెట్టుకున్నాం. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ ప్రాసెస్ టీమ్ ఒకటి ఉంటుంది. ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని దీనికి ఒక మేనేజర్ని పెట్టాం. ఒక 5 మంది ఇవన్నీ ఏ విధంగా జరిగాయో మళ్ళా పబ్లిక్ ఒపీనియన్ తెప్పించుకోవడానికి కొంతమందిని ఒక టీం పెట్టుకున్నాం. త్రూ IVRS కానీ డైరెక్ట్ గా ఫోన్ చేయడం కానీ ఇవన్నీ చేసి మళ్ళా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం. ఏదో టెక్నికల్ గా సమస్యను పరిష్కారం చేయాలి కాబట్టి ఈ డెస్క్ నుంచి ఇంకో డెస్క్ పంపిస్తే లాభం లేదు. జెన్యూన్ గా సమస్య పరిష్కారం కావాలి. ఆ జెన్యూన్ గా సమస్య పరిష్కారం చేయకపోతే మళ్ళీ రీఓపెన్ చేస్తాం. నగరపాలక సంస్థ పరిధిలో పన్నుల వసూలపై ప్రత్యేక దృష్టి సారించాలని నగరపాలక సంస్థ సహాయక కమిషనర్ ప్రసాద్ నగరపాలక అధికారులు, వార్డు కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో నగర కమిషనర్ ఆదేశాల మేరకు పన్నుల వసూళ్లపై రెవెన్యూ అధికారులు, వార్డు అడ్మిన్ కార్యదర్శులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయక కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని విభాగాలు సమన్వయంతో పన్నుల వసూలు కోసం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రధానంగా ఆస్తి పన్ను వసూళ్లకు అధిక ప్రాధాన్యతనివ్వాలని, అందుకోసం ప్రత్యేక ప్రణాళికతో క్షేత్రస్థాయికి వెళ్లాలన్నారు. ప్రతి వార్డుకు సంబంధించి క్లస్టర్ స్థాయిలో పన్నుల జాబితాను, దీర్ఘకాలిక బకాయిల జాబితాను సిద్ధం చేసి ప్రతిరోజు డోర్ టు డోర్ వెళ్లాలన్నారు. పన్నుల వసూళ్ల కోసం వార్డుల వారీగా ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు పన్నుల వసూళ్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పన్ను చెల్లింపుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. వార్డు క్లస్టర్ స్థాయిలో రూపొందించిన ప్రణాళిక ద్వారా పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలన్నారు. తర్వాత ఇవి చేస్తూ ఈరోజు ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు మళ్ళా కమిషనర్ కుప్పం నుంచి మళ్ళా ఫోన్ చేశారు. సాయంత్రం వీసీలో చాలా సీరియస్గా ఉంటుంది. మిస్సింగ్ హౌస్ హోల్డ్స్ దాన్ని మిస్సింగ్ మెంబర్స్ కంప్లీట్ చేయండి ఈరోజు. సో విల్ క్లోజ్ ద కాన్ఫరెన్స్. రేపు డైరెక్ట్గా ఆర్డీ గారి దగ్గర కలుస్తాం. ఎవరైతే లీస్ట్ పర్ఫార్మర్లు లీస్ట్ ఈ వర్కుల్లో వెనకబడి ఉంటారో వాళ్ళు ప్రజలకు రక్షణ కల్పిస్తూ ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ కార్యక్రమాలకు అన్ని రకాలుగా సేవలు చేస్తున్న పోలీసులకు బకాయి ఉన్న అన్ని రకాల బిల్లులు వెంటనే ఇవ్వాలని మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ అన్ని రకాలుగా ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసులు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. సంవత్సరాల కొద్దీ వారికి టీఏ, డిఏలు, బిల్లులు, సరెండర్ లీవులు, డబ్బులు బకాయిలు ఉంటే వారి కుటుంబాల పరిస్థితి ఏంటనే ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పిల్లలకు ఫీజులు కట్టడం, ఇళ్ల బాడుగులు కట్టడం లాంటి సమస్యలతో పోలీసులు ఇబ్బంది పడుతున్నారని, గత ప్రభుత్వం నుంచి ప్రస్తుత ప్రభుత్వం వరకు ప్రభుత్వం చేసే కార్యక్రమాలలో, ప్రజా ప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమాలలో అన్ని రకాల సేవలు అందిస్తున్న పోలీసుల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసు యంత్రాంగం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి లేకపోయిందని, ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో ఆలోచించి సంవత్సరాలకు కొద్ది బకాయి ఉన్న సరెండర్ లీవుల్లో డబ్బులు, టీఏ, డిఏల డబ్బులు, ఇతర అలవెన్సులు వెంటనే ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఓబుల్రాజు, భువనేశ్వరి, అర్జున్, రాజా, సంజయ్, చిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు పిల్లలకు ఫీజులు కట్టలేక, ఇళ్ల బాడుగులు కట్టలేక పోలీసులు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో
చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల పోలీసు సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకు బకాయి ఉన్న సరెండర్ లీవుల డబ్బులు వెంటనే ఇవ్వాలి. అక్కడక్కడ మహిళా కానిస్టేబుల్ మీద వేధింపులు జరుగుతున్నాయి. ఈ వేధింపుల మీద కూడా వెంటనే ప్రభుత్వం ఒక కమిటీ వేసి కేరళ తరహాల లాగా కేరళ రాష్ట్రంలో పోలీసులకు రక్షణగా వాళ్ళు కూడా వాక్ స్వాతంత్రం లాగా వాళ్ళ సమస్యలు ఉంటే ధర్నా చేయొచ్చు, మాట్లాడచ్చు అనే హక్కులు ఉన్నాయి. అలాంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో పోలీసులు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎవరైనా వాళ్ళ సమస్యలు మాట్లాడే హక్కు ఉంది. కాబట్టి పోలీసుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. లేని పక్షంలో వాళ్ళు తగిన బుద్ధి గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పారో అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పి నేను సిపిఎంగా హెచ్చరిక చేస్తున్నాను. భారత్లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవుతున్న వేళ ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు నమోదైన విషయాన్ని ప్రస్తావిస్తూ అధికారులు అలర్ట్గా ఉండాలని ఆదేశించారు. మైక్రోబయాలజిస్టులు, పీడియాట్రిషియన్లు, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్ మెడిసిన్స్ నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించాలని నిర్దేశించారు. హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2001 నుంచి ఈ వైరస్ ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఏపీలో కేసులు నమోదు కాలేదని తెలిపారు. అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వంటి శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫ్లుయెంజా లాంటి కేసుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టాస్క్ ఫోర్స్ నుంచి సలహాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ వైరస్ సీజనల్ వ్యాధిగా సంక్రమిస్తున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలోని ఐసీఎంఆర్ అధీకృత వైరాలజీ ల్యాబ్స్ సిద్ధం చేయాలని, వైరస్ టెస్టింగ్ కిట్లను కూడా సిద్ధం చేసుకోవాలని, వెంటనే 3000 టెస్టింగ్ కిట్లను తెప్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అటు రాష్ట్రంలో ఔషధాల లభ్యతపైన సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4.5 లక్షల N95 మాస్కులు, 13.71 లక్షల ట్రిపుల్ లేయర్డ్ మాస్కులు, 3.52 లక్షల పీపీఈ కిట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అన్ని ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో వీటి సరఫరా పెంచాలని సీఎం ఆదేశించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. విభజన చట్టంలో భాగంగా కడప ఉక్కు పరిశ్రమను ప్రభుత్వమే నిర్వహించి వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వకుండా 10 సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని, అయితే రేపు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కడప ఉక్కు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేసిన నాయకులు, పార్టీలు అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి ఊసే మాట్లాడడం లేదని విమర్శించారు. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు సుమారు 2 సంవత్సరాలుగా కార్మికులు, ప్రజలు పోరాడుతున్న విశాఖపట్నంకి ప్రధాని రావడం ఆంధ్ర ప్రజలను అగౌరవపరచడమేనని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని చెప్పి ఆంధ్రాలో ప్రధాని పర్యటించడం తెలుగువారి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీయడమేనని విమర్శించారు. రాయలసీమకు ద్రోహం చేసిన బీజేపీని నేడు రాష్ట్రంలో ఉన్న అధికార భాగస్వామి పక్షాలు వెనుకేసుకొని రావడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు పరచకుంటే రానున్న ఎన్నికల్లో గత ప్రభుత్వానికి చెప్పినట్లుగానే గుణపాఠం చెప్పడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఓబులరాజు, గిరిధర్ గుప్తా, భువనేశ్వరి, చిలకమ్మ, సంజయ్, రాజా, జయంతి తదితరులు పాల్గొన్నారు. రేపు విశాఖపట్నంలో ఈ ఆంధ్ర ప్రజలందరూ కూడా
విశాఖలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అందువల్ల ఈ ఆంధ్ర ప్రజల నిరసన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మీరు గతంలో ఏదైతే ప్రకటించారో రాయలసీమకు డిక్లరేషన్ కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీలు కానీ, అదేవిధంగా కడపలో ఉక్కు పరిశ్రమ, వెనుకబడిన జిల్లాలకు నిధులు, అదేవిధంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతామని చెప్పి మీరు ప్రకటన చేయాలి. చేయకపోతే రేపు భవిష్యత్తులో మీరు ఆంధ్రప్రదేశానికి వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఇప్పుడు మీరు రేపు వెంటనే ప్రకటన ఈ సందర్భంగా ఈ రోజే ప్రకటన చేసి రేపు విశాఖపట్నానికి వస్తే బాగుంటుంది. లేకపోతే రేపు విశాఖపట్నంలో మొత్తం ప్రజలందరూ కూడా అడ్డుకుంటారని చెప్పి మేము సిపిఎంగా బీజేపీ ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అన్ని రకాల హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా ఈరోజు బీజేపీ సంకర చేరి మొత్తం ఈ డిక్లరేషన్ విషయంలో కానీ, విభజన చట్టంలో హామీలు కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ పొల్లెత్తున మాట కూడా మాట్లాడకుండా ఇబ్బందులు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఈరోజు బీజేపీకి భయపడి మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. అందువల్ల అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ ఈ ఆంధ్రప్రదేశానికి అభివృద్ధి కోసం పాటుపడాలి. సిపిఎం చేసే పోరాటాలకు మద్దతు ఇవ్వాలని చెప్పి మేము ఆ పార్టీని హెచ్చరిక చేస్తున్నాం. వాడ గంగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను పవిత్రమైన పరిమళ జలాన్ని ప్రోక్షణ చేసి నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు. కాగా స్వామివారి మూల విరాట్లను వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతన ప్రోక్షణం చేస్తారు. పక్క జరగదు పైపు అది బాధపడుతుంది. తొమ్మిది గంటలకు వచ్చాయి. సీట్ కవర్ పెట్టాయి. నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం 6:45 ఆలయ శుద్ధి కార్యక్రమం మొదలుపెట్టాం. ఇందులో బోర్డు సభ్యులు, అధికారులు అందరూ పాల్గొన్నారు. ఇది గత కొన్నేళ్ళుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ సందర్భంగా మన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటట్లు ఈసారి కూడా స్నపన తిరుమంజనం నిర్వహించడం జరిగింది. స్నపన తిరుమంజనం అంటే మరి ఆలయ శుద్ధి కార్యక్రమం. సంవత్సరంలో 4 సార్లు ఈ కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమంలో ఆలయం ప్రాంగణం అంతా గోడలు, పైకప్పు, ఆలయంలో ఉన్న దేవతామూర్తులు, పూజా సామాగ్రి అంతా కూడా నీళ్లతో శుద్ధి చేసి దాని తర్వాత పరిమళ ద్రవ్యాలతో ప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత
మూలమూర్తికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒకసారి చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహించనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల గురించి మీడియాకు వివరించారు. 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచబడతాయన్నారు. జనవరి 10వ తేదీ ఉదయం 4:30 ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి. 8 గంటలకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మరియప్ప స్వామి వారు స్వర్ణరథంపై ఆలయ 4 మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు మరియప్ప స్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5:30 నుండి 6:30 వరకు చక్ర స్నానం నిర్వహిస్తామన్నారు. 5:30 నుంచి 6 గంటలు 6:30 వరకు ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు చక్ర స్నానం కార్యక్రమం ఉంటుంది. టోకెన్లకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 94 కౌంటర్ల ద్వారా SSD టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది. 10, 11, 12 తేదీలకి సంబంధించిన 3 రోజులకి సంబంధించిన టోకెన్లు 1,20,000 టోకెన్లు జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మిగిలిన రోజులకు సంబంధించిన టోకెన్లు ఏ రోజుకు ఆ రోజు 3 కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లో మామూలుగా ఇచ్చే ప్రకారమే SSD టోకెన్లు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ కేంద్రాలు ఎక్కడ అనేవి ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగి పట్టణంలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమలకి సంబంధించి తిరుమల వాసుల కోసం బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్. ఇప్పటికే SCD టోకెన్లు 1,40,000, శ్రీవాణి టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది 19,500 ఇప్పటికీ. అలాగే ప్రత్యేక దర్శనాలు అంటే VIP బ్రేక్, వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, NRI ఇలాంటి ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేయడం జరిగింది ఈ 10 రోజుల కోసం. ఈ 10 రోజులు దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంది. SCD టోకెన్లు, SSD టోకెన్లు కానీ SCD టోకెన్లు కానీ వీరందరూ కూడా తమకు కేటాయించిన సమయానికి మాత్రమే రావాల్సిందిగా, అదే రోజు ఏ రోజుకైతే కేటాయించామో ఆ రోజుకి అదే సమయానికి కేటాయించిన సమయానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అది లేకపోతే వారికి సమయానికి దర్శనం అవ్వక ఇబ్బంది పెడతారు, మిగిలిన భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సమయానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.